మరి అటు ఈరోజైతే డీసీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ అయితున్నది. 2 టీమ్‌లకు గూడా ఆల్మోస్ట్ మస్ట్ విన్ గేమ్ అని జెప్పాలె. ఈరోజు ఏ టీమ్ గెలిస్తే వాళ్ళు ఐదో విజయం సాధిస్తారు. ఓడిపోతే వాళ్ళకు ఇంకా కష్టమైతది పోనున్న సీజన్‌లో. సో, ఇక మీరు ఇక మరేమైతదో ఈ మ్యాచ్‌లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందే అటు మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో. మరి ఇటు ఈ పిచ్‌పై అక్కడ మీకు ఫస్ట్ టైమ్ అంటారు ఈ సీజన్. మరి ఫస్ట్ టైమ్ అంటారు కాబట్టి మీకు టాస్ గెలిస్తే ఫ్రెష్ వికెట్ ఉండొచ్చు. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవచ్చు. అటు అటు ఇటు ఇటు 2 టీమ్‌ల నుంచి కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. సో, అది కలిసొచ్చే అవకాశం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే. సో, మరి ఇగ టీమ్స్‌లో మాట్లాడుకుంటే అయితే అక్కడ మీకు సీఎస్‌కే గురించి మాట్లాడుకుంటే అయితే సీఎస్‌కే మంచి టీమ్ లెక్క అనిపిత్తాంది ఇప్పుడు. అన్‌ఫార్చునేట్‌గా వాళ్ళకు రామకృష్ణ ఘోష్ రూల్డ్ ఔట్ అయిండు. పాపం లాస్ట్ మ్యాచ్ ఎంత మంచిగా బౌలింగ్ చేసిండో. సో, మరి తన ప్లేస్‌లో ఆకాష్ మధ్వాల్ అన్నా, మళ్ళా గుర్జప్‌నీత్ కన్నా ఛాన్స్ వచ్చే అవకాశాలున్నాయి. చూడాలి మరి వీళ్ళిద్దరు ఎట్లా ఎవరు ఆడితే ఎవరు ఎట్లా పెర్ఫార్మ్ ఇస్తారా అని. ఇక మళ్ళీ అటు ఇక బ్యాటింగ్ మాట్లాడకుండా అయితే సంజు శాంసన్ మంచిగా రాణిస్తాడు. లాస్ట్ 2 మ్యాచెస్ రుతురాజ్ ఎక్కువ మంచి ఫామ్‌లోకి వచ్చిండు. సో, అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా వాళ్ళ కార్తీక్ శర్మ కూడా బాగా రాణిస్తాడు. సో, ఇవన్నీ మంచి మంచి పాజిటివ్స్ ఉన్నాయి. ఇంకా డెవల్ ప్లేస్ ఫామ్‌లోకి రాలే. శివన్ దుబే కూడా వీళ్ళిద్దరు కనుక ఫామ్‌లోకి వస్తే సీఎస్‌కేకి ఇంకా హ్యాపీ ఉంటాయి. అటు సంజు శాంసన్ వీళ్ళ దగ్గర నుంచి మంచి రన్స్ వస్తే చెన్నై అయితే మంచి టీం లెక్క అనిపిస్తుంది. అటు ఓవర్టర్న్ మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. విత్ ద బాల్ విత్ ద బ్యాట్ కూడా ఛాయిస్ వచ్చినప్పుడు. సో, ఓవర్టర్న్ కాంట్రిబ్యూషన్ కూడా బాగా కలిసి వస్తాను చెన్నైకి. ఇంకా మళ్ళీ అటు వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా అటు అన్షుల్ కాంబోజ్ బాగా పర్ఫామ్ చేస్తాను. ఇంకా మీకు నూర్ అహ్మద్ కూడా మంచి పర్ఫామ్ చేస్తాడు. సో, లాస్ట్ మ్యాచ్లో ప్రశాంత్ వీర్ని తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్ కూడా అదే కాంబినేషన్‌తోనే వెళ్తారు కావచ్చు మోస్ట్‌లీ. అఖిలేష్ అనే తీసుకుంటారా అంటే మళ్ళీ చూడాలి మరి. ప్రశాంత్ వీర్ ఉంటే మీకు ఎక్స్ట్రా బ్యాటింగ్ కొంచెం డెప్త్ ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. అఖిల్ శర్మ బ్యాట్ చేయాలని ప్రశాంత్ వీర్ ఒక ప్రాపర్ బ్యాట్స్‌మ్యాన్ లెక్క మీకు ఉండగలడు అనిపిస్తుంది. సో, ప్రశాంత్ వీర్‌తో వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే డీసీ గురించి మాట్లాడకుండా అయితే వాళ్ళు ఒక బౌలర్ షాట్‌తోనే వెళ్తారనిపిస్తుంది. అట్లా వెళ్తే మాత్రం మీకు ఇబ్బంది ఎదురవుతుంది. ఈ మ్యాచ్‌లో కాకుండా ఏదో ఒక మ్యాచ్‌లో ఇబ్బంది ఎదురవుతుంది మీకు. అక్కడ లుంగ్లీ డెంగ్లీ ఫిట్ అయ్యాలంటారు. సో, తను రావచ్చు మోస్ట్‌లీ. సో, తను వస్తే అక్కడ మీకు కైల్ జెమిన్సన్ ప్లేస్‌లో రావచ్చు. సో, ఇక్కడ మీకు ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు. ప్యాట్రిక్ నిషాంక ఓపెనింగ్ చేయొచ్చు ఈ మ్యాచ్‌లో కూడా. ట్రిస్టన్ స్టబ్స్, ప్యాట్రిక్ నిషాంక ఇంకా మీకు మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ ఇంగ్లాండ్. సో, ఈ 4 ఫారినర్స్ ఉంటారు. ప్యాట్రిక్ నిషాంక, కేఎల్ రాహుల్ మళ్ళొకసారి మంచి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ ఇస్తే మీకు బాగుంటాయి ఢిల్లీకి. అక్కడ మీకు నితీష్ రాణా కూడా బాగా రాణిస్తాడు. సో, నితీష్ రాణా స్పిన్నర్స్‌ని బాగా ఆడతాడు. సో, తను మిడిల్ ఓవర్స్‌లో వచ్చి స్పిన్నర్ అటాక్ చేస్తే ఇంకా హ్యాపీ ఉంటుంది డీసీకి. ఇంకా అటు మరి సమీర్ రిజ్వీని డ్రాప్ చేసి వాళ్ళని పట్టుకురావాలనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ మీకు బ్యాటింగ్ ఉన్నది. సో, మరి మీరు ఒక బౌలర్ షాట్‌తోనే వెళ్తారు. జాగ్రత్తగా చూసుకోవాలి. అటు హాకిన్ అబ్జార్ అన్నా లేకుంటే ముఖేష్ కుమార్ అన్న వీళ్ళిద్దరిట్లో ఒక్కరన్నా ప్లేయింగ్‌లో ఉండాలనిపిస్తుంది. మీకు న్యూ బాల్‌తోని అక్కడ మిచెల్ స్టార్క్ ఉంటారు. లుంగ్లీ డెంగ్లీ న్యూ బాల్ కాకుండా మీకు ఒక ఫిఫ్త్ ఓవర్‌లో తీసుకొస్తే బాగుంటాయి. సో, అక్కడ మీకు హాకిన్ అబ్జార్ ఆడితే ఒక 2 ఓవర్స్ వేయొచ్చు న్యూ బాల్‌తోని. సో, అది కొంచెం ఎఫెక్టివ్ ఉండొచ్చు వాళ్ళకు. సో, చూడాలి మరి వాళ్ళు ఎటువంటి కాల్ తీసుకుంటారా అని. ఇక మనం కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే ముందుగా అటు సంజు శాంసన్ ఉండు. సో, సంజు శాంసన్ ఇటు మిచెల్ స్టార్క్ వర్సెస్ సంజు శాంసన్ ఒక మంచి బ్యాటర్ లెక్క ఉంటాయి. రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచి ఫామ్‌లో ఉండు. సో, మరి తన వికెట్ కూడా ఇంపార్టెంట్. కానీ సంజు శాంసన్ వర్సెస్ అక్కడ మీకు రుతురాజ్ గైక్వాడ్ ఒక మంచి బ్యాటింగ్ లెక్క ఉంటాయి. అటు ఉర్విల్ పటేల్ బాగా ఆడతాడు. ఉర్విల్ పటేల్ అయితే వేరే లెవెల్ రెచ్చిపోయి ఆడతాడని చెప్పాలి ఉన్నంతసేపు. సో, అక్కడ ఉర్విల్ పటేల్ని కంటైన్ చేసే బౌలర్ అంటే మళ్ళీ స్టార్క్ కూడా ఉంటాడు. సో, లుంగ్లీ డెంగ్లీ కూడా ఉండొచ్చు. లుంగ్లీ డెంగ్లీ వర్సెస్ ఉర్విల్ పటేల్ బాగుండొచ్చు బ్యాటర్. కానీ చూడాలి మరి జరుగుతుంది జరగాలని. కానీ ఇటు వీళ్ళకి వెళ్ళొస్తే మనం అక్కడ మీకు ముఖేష్ చౌదరి బాగా బౌలింగ్ చేస్తాడు. ముఖేష్ చౌదరి వర్సెస్ కేఎల్ రాహుల్ ఈ బ్యాటిల్ బాగుంటాయి. కానీ అటు అన్షుల్ కాంబోజ్ వర్సెస్ కేఎల్ రాహుల్ ఈ బ్యాటిల్ జులా ఉన్నాయి. సో, అన్షుల్ కాంబోజ్ వర్సెస్ కేఎల్ రాహుల్. ఇంకా మిడిల్ ఓవర్స్లో మీకు ఇక్కడ చెన్నైకి అక్కడ మీకు మోస్ట్లీ కార్తీక్ శర్మ బాగా ఆడతాను స్పిన్. కనుక మీకు బ్రేవిస్ వస్తే ఇక్కడ మీకు కుల్దీప్ యాదవ్ వర్సెస్ బ్రేవిస్ ఈ బ్యాటిల్ కూడా చూడొచ్చు. సో, అక్కడ మీకు స్పిన్నర్ వర్సెస్ శివన్ దుబే, అక్షర్ పటేల్ వర్సెస్ శివన్ దుబే జరుగుతాయి ఉంటాయి. కానీ ఆ 3 బ్యాటిల్స్ అయితే పిక్ చేసుకున్నాం. సో, ఇంకా మళ్ళీ అటు ఇంకా బ్రేవిస్, శివన్ దుబే కనుక మంచి ఫామ్‌లోకి అయితే చెన్నైకి అయితే బాగుంటాయి. ఢిల్లీ అయితే మీకు మరి
ఒకవేళ వాళ్ళ బౌలింగ్ గనక క్లిక్ అయ్యి ఒక టక్కరు టోటల్ రిసీవ్ చేస్తే మీకు చేసే అవకాశాలు బాగుంటాయి. చెన్నై కూడా అదే ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ పెడితే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలనే నమ్మకం ఉంటారు. సో మీరు ఫస్ట్ బౌలింగ్ చేసినా తక్కువ టోటల్ రిసీవ్ చేయాలనుకుంటారు వాళ్ళు. ఇక ఫీల్డింగ్ బాగుండాలి. ఫీల్డింగ్ క్యాప్టెన్సీ బాగుండాలి. క్యాచ్లు డ్రాప్ చేస్తే మీకు ఈ మ్యాచ్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో అది చూసుకోవాలి మరి. అటు మన టీమ్స్ మాట్లాడకుండా అయితే డీసీ మాట్లాడుకుంటే ముందుగా వాళ్ళు మోస్ట్లీ సమీర్ రిజ్వీని డ్రాప్ చేసి ఒక ఎక్స్ట్రా ప్లేయర్ని తెచ్చుకోవాలనిపిస్తాను నాకైతే. మీకు సరే చూద్దాం మరి ఒకసారి ప్లేయింగ్ 12 అక్కడ మీకు ప్యాచం నిశంక, అక్కడ మీకు కేఎల్ రాహుల్, కేఎల్ రాహుల్, నితీష్ రాణా. 4లో స్టెప్స్ని నమ్ముకోండి. 4లో స్టెప్స్. 5లో మీకు అక్కడ అక్షర్ పటేల్, 6లో అశుతోష్, 7లో మీకు ఆకి నవిదార్, 8లో విప్రజ్ నిగమ్, మీకు 9లో అక్కడ మిచెల్ స్టార్క్ 10లో కుల్దీప్ యాదవ్, 11లో నెంగిడి, నట్రాయన్ బాగా బౌలింగ్ చేస్తే బాగుంటాయి ఢిల్లీకి. సో ఇంకా మీకు కావాలనుకుంటే విప్రజ్ నిగమ్ ఉన్న ఆకి నవిదార్ ఒకళ్ళనన్నా పెట్టుకొని మీకు అక్కడ సమీర్ రిజ్వీని ఇస్తానా ఓకే ఫైల్ లెక్క ఉన్నాయి. కానీ అక్కడ మీకు అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ మరి ఇంపాక్ట్ ప్లేయర్ అటు ఈ టీంతో వెళ్ళి అటు ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీని పెట్టుకొని ఒకవేళ బౌల్ ఫస్ట్ ఇస్తే అట్లా కూడా ఎఫెక్టివ్ ఉండొచ్చు. సో చూడాలి మరి. ఇంకా మళ్ళా మరి అటు నట్రాయన్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. తనకి లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే అట్లా ఇచ్చి మీకు ఇంకా మళ్ళా డెత్లో అయితే బాగుంటాయి. లుంగిడెంగిడి ఉన్నాయి కాబట్టి మీకు డెత్లో స్టార్క్ లుంగిడెంగిడి వేయించుకొని కూడా ట్రై చేయొచ్చు. కానీ నట్రాయన్ డెత్లో అయితే బాగుంటాయి. డెత్లో బాగా వేయగలరు. సో తన యార్కర్స్ బాగానే వేయగలరు. సో నట్రాయన్ ఇంపార్టెంట్. ఇంకా మీకు అక్షర్ పటేల్ తను ఇట్లా వేసుకుంటే అది కూడా ఇంపార్టెంట్. సో అది కీ ఫ్యాక్టరీ లెక్క మారుతుంది. అటు కుల్దీప్ యాదవ్ లాస్ట్ ఓవర్ రన్స్కి వెళ్ళిన బాగా బౌలింగ్ చేసిండు. సో ఈ మ్యాచ్లో తను ఇంపార్టెంట్ కుల్దీప్ యాదవ్. ఇక మళ్ళీ చెన్నై టీం మాట్లాడుకుంటే అయితే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని సరిగ్గా వాడుకుంటలేరా అని క్వశ్చన్స్ వస్తాయి. సో మరి చూద్దాం మరి ఎట్లుంటా అని. అటు ఓపెనర్ సంజు శాంసన్, రుతురాజ్ ఎక్కువ మీకు 1 డౌన్లో ఉర్రిల్ పటేల్ బాగా ఆడుతాడు. 4లో లాస్ట్ మ్యాచ్లో కార్తిక్ శర్మ వచ్చిండు. సో 4లో సర్ఫరాజ్ ఖాన్ అనుకున్నాం. 5లో అక్కడ మీకు కార్తిక్ శర్మ, 6లో డెవల్ బ్రేస్ బాగా కింద వస్తాను అనిపిస్తుంది. సో చూడాలి మరి సిచ్యువేషన్ బట్టి. 7లో శివన్ దూబే, 8లో ప్రశాంత్ వీర్, 9లో జేమీ ఓవర్టన్. వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది అనిపిస్తుంది. సో 10లో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్. ఇంకా మళ్ళీ అటు చూసుకోవచ్చు వాళ్ళు. అక్కడ మీకు గుర్జప్నీత్ ఉన్నాడు. అక్కడ మీకు సర్ఫరాజ్ ఖాన్ అన్న, కార్తిక్ శర్మ ఇద్దరిట్లో ఒకళ్ళు పెట్టుకొని అక్కడ మీకు ముఖేష్ చౌదరి కూడా వెళ్ళొచ్చు. సో ఇది వాళ్ళ టీం లెక్క ఉన్నాయి. సో చూద్దాం మరి. ఈ 2 టీంలలో ఏ గెలిచినా వాళ్ళు 5 విన్స్తో ఉంటారు, 10 పాయింట్స్తో ఉంటారు. సో మీకు టాప్ 4కును వీళ్ళకు ఎక్కువ డిఫరెన్స్ కూడా పాయింట్స్ అంటే డిఫరెన్స్ ఉండవు, ఒక 2 పాయింట్స్ తప్ప. సో ఈ 2 టీంలోకి అయితే మస్ట్ విన్ గేమ్ లెక్క ఉంటుంది. గెలిస్తే వాళ్ళు హ్యాపీ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఏ టీం గెలిచినా వాళ్ళు ఆ టీము టాప్ 4 పై కొంచెం ప్రెజర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సో మరి చూడాలి. ఫేవరెట్స్ అంటే అటు ఢిల్లీ హోమ్ గ్రౌండ్, కానీ మీకు ఫ్రెష్ వికెట్ అంటారు. సో ఢిల్లీ హోమ్ గ్రౌండ్ కాబట్టి 50-50 అనిపిస్తుంది. కానీ ఢిల్లీ కనుక ప్రాపర్ ప్లేయింగ్ 12తో వెళ్ళి ప్రాపర్గా మీకు ప్రాపర్ బౌలింగ్ చేస్తే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. లుంగిడెంగిడి ఎట్లా బౌలింగ్ చేస్తే అది కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో అటు మరి ఆకాష్ మధ్వాల్ అన్న, అటు గుర్జప్నీత్ అన్న వస్తే వాళ్ళు ఇట్లా పర్ఫార్మెన్స్ అయితే అది కీ లెక్క మారున్నాయి. నూర్ అహ్మద్ స్పెల్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉన్నాయి. మరి అటు చూద్దాం మరి ఏమవుతుందో. మంచి మ్యాచ్ జరగాలని కోరుకున్నాం. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.